వైసీపీకి ఫలితాల ముందు గట్టి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్పై ఈసీ ఇచ్చిన వివరణకు కోర్టు ఏకీభవించింది. పీకి బిగ్ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్పై ఆర్ఓ సీల్ లేకున్నా ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను రద్దు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పోస్టల్ బ్యాలెట్పై ఆర్ఓ సీలు లేకున్నా ఓటును అనుమతించాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో వైసీపీ నేతలు చేసిన హడావుడికి హైకోర్టు తీర్పు చెక్ పెట్టినట్లయింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఉత్తర్వులిచ్చింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఈసి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్కు సంబంధించిన ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సిఈసి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మే 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. వాదనలను తోసిపుచ్చిన కోర్టు గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ సిఈసి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.